హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ సమ్మర్లో కూడా కుండ పెట్టేసుకున్నాము. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కుండ ఒకవేళ ఉన్నదానికి లేని దానికి. మీరు ఒకవేళ ఇప్పటివరకు కుండ సమ్మర్లో పెట్టుకోకపోయింటే కనుక కంపల్సరీగా పెట్టుకోండి. కంపల్సరీగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం నార్మల్గా ఎంత వాటర్ తాగాలనిపించదు. ఫ్రిడ్జ్ వాటర్ తాగినా ఆ సాటిస్ఫాక్షన్ అండ్ ఆ థర్స్ట్ పోదు. బట్ ఈ కుండలో వాటర్ తాగితే ఏంటంటే ఒక కరెక్ట్గా ఎంత చల్లగా ఉండాలో అంత చల్లగా ఉంటుంది. అండ్ మనకి బాడీలో వేడి కూడా తగ్గుతుంది. దాని తర్వాత యమ్మీగా కూడా ఉంటాయి. సో ఈ సంవత్సరం కొంచెం లేట్గానే పెట్టాను, కానీ పెట్టిన తర్వాత అమ్మయ్య అనిపించింది. అండ్ వైభవ్ కూడా అస్సలు నీళ్ళు తాగట్లేదు. వాడికి కూలింగ్ వాటర్ ఇవ్వలేం కదా, నార్మల్ వాటర్ తాగట్లేదు. సో ఈ కుండ పెట్టిన తర్వాత ఈ వాటర్ తాగుతున్నాడు. సో మట్టి కుండ సూపర్ ఉంది. మీరు కంపల్సరీగా పెట్టుకోండి. వీడు తాగడం చూపిద్దామని చెప్పి మీకు వీడియో తీస్తుంటే వాడు హ్యాపీ అయిపోయి ఏంటో మా మమ్మీ కొత్తగా చేస్తుంది అని చెప్పి వాడు వెళ్ళి వాళ్ళ అక్కకి బిజార్ చేయడానికి మొదలు పెట్టాడు. ఇంకా మీ అందరూ ఎలా ఉన్నారు? మీరు మట్టి కుండను పెడతారా లేకపోతే ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారా ఏంటి అనేది చెప్పండి. అలా రోజంతా ఒంటి మీద వేసేసుకుంటున్నాడు. బట్ ఇంత ఎండగా ఉంటుంది కాబట్టి పర్లేదు. కొంచెం వాటర్ డ్రాప్ పడుతున్నాయని ఆ గిన్నె పెట్టాను. అలా రోజంతా వీడు అడుగుతానే ఉంటాడు. అండ్ అలా కింద వేస్తానే ఉంటున్నాడు. కానీ కొంచెం కూలింగ్గా ఉంటాడులే అని చెప్పి ఇంకా ఊరుకున్నాం. ఇంకా చేసేది కూడా ఏం లేదు. ఎలా ఏడ్చాడు చూసారు కదా. ఇప్పుడు వాళ్ళ అక్కకి ఇద్దాం అనుకుని వెళ్ళి వాళ్ళ అక్క మీద పడేశాడు అన్నమాట. సో ఎందుకు లేట్ అయింది ఈసారి తీసుకురావడం, వెళ్ళి తేవడానికి ఎంత ఎండ అనిపిస్తుంది. అండ్ మా కార్ ఉంది కదా, అది కూడా కొంచెం టైర్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇది ఎంత మంచిగా ఇప్పుడు మనందరికీ ఫెసిలిటీస్ ఎంత వచ్చాయంటే ఇంటికే ఆ మొత్తం సెటప్ అంతా తీసుకొచ్చి టైర్స్ అన్ని మార్చి అన్ని చేశారు. సో ఇది ఇగో టైర్స్ అండ్ మోర్ అట. ఊరికే మీతో షేర్ చేస్తున్నాం, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి. సో మనం అన్ని పనులు టక్ అయిపోతుంటే మనకి అయ్యింది అన్న విషయం తెలియదు తెలుసా. తర్వాత అనిపించింది అబ్బా ఒక ఫోన్ చేస్తే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇంటి దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి, ముందు ఇలా కాదు కదా. సో వీ షుడ్ బి గ్రేట్ఫుల్ అనిపించింది అన్నమాట. సో ఇలా మొత్తం ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఈ టైర్స్ అన్ని చేంజ్ చేసి ఆ స్టెప్ని ఒకటి మార్చి అన్ని చేసాము. సెకండ్స్ కార్ తీసుకుంటే ఎంతన్నా కొంచెం మనం డబ్బులు పెడతానే ఉండాలి. సో ఇంకా కుదిరితే మన దగ్గర డబ్బులు ఉంటే డ్రైవింగ్ బాగా వచ్చు అనుకుంటే చిన్నదో పెద్దదో కొత్త కార్ తీసుకుంటేనే బెటర్ ఏమో అని అనిపించింది. బట్ అసలు డ్రైవింగే రానప్పుడు ఇలాంటి సెకండ్స్ అయితే కొంచెం సేఫ్టీ. కొత్త కార్కి కన్నాలు పడిపోతే లొత్త పడిపోతే భయం వేస్తుంది కదా. సో ఇలాగా ఈ కార్ కూడా మంచిగా అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఈరోజు పన్నీర్ ఉంది ఇంట్లో. సో మా ఆయనకి పన్నీర్ అసలు నచ్చదన్నమాట. సో ఆయన చెప్పి ఎలాగైనా పన్నీర్ తినిపిద్దామని చెప్పి ఈరోజు నేను అలా వీడియోస్ చూస్తూ ఉంటే పనీర్తోని కలాకండ్ ఎలా చేయాలి అన్న వీడియో చూసి బాగా సింపుల్గానే అనిపించింది. అండ్ చెప్పాను కదా పాలు మా ఇంటి దగ్గర ఒక దగ్గర తెప్పిస్తున్నానని చెప్పి, వాళ్ళ దగ్గర జిన్ను, అది కుండలో జిన్ను, తర్వాత జిన్ను పాలు, ఈ పనీర్ అన్నీ కూడా బాగున్నాయి క్వాలిటీ. సరే అని చెప్పి కొంచెం పనీర్ తెప్పించుకున్నాను. దీంతో కర్రీ చేద్దాం అనుకున్నా అవ్వలేదన్నమాట. సరే ఇంకెలాగా ఉంది కదా కలాకండ్ చేద్దాము. అలాగే చెప్తున్నాగా స్నాక్స్ చిరుతిండ్లు ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. ఈ సెలవులు కాదు కానీ పిల్లలు ఊరికే అలాగే టైంపాస్కి తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు. అందుకని చేద్దామని చెప్పి ఈ పనీర్ని మొత్తం మంచిగా గ్రేట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, ఏమీ అంత ఆలోచించడానికి ఏం లేదు. పనీర్ బాగా గ్రేట్ చేయాలి. ఇది స్టోర్ బాట్ పనీర్ కన్నా మనం ఇంట్లో పాలు ఇరగొట్టు చేస్తాం కదా, ఆ జిన్నుతో చేస్తే ఇంకా బాగుంటుంది అని నాకు తెలిసింది. మొత్తం అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం పాలు వేద్దాం. ఈ పాలు ఆప్షనలే. నార్మల్గా అయితే జస్ట్ పనీర్ కండెన్స్డ్ మిల్క్ మనం బాగా ఫ్రై చేసేసాం అనుకోండి, ఒక జిన్ను లాగా అవుతుంది కదా, అది కలాకండ్ అన్నమాట. సెట్ చేసేస్తే కలాకండ్, సెట్ చేయకపోతే జిన్ను, మనకు నచ్చినట్టు పిలుచుకోవచ్చు. సో ఈ సింపుల్ రెసిపీ చేశాను, ఇది కూడా బాగానే వచ్చింది. కానీ ఈ స్టోర్ బాట్ది అయితే ఏంటి కొంచెం టెక్స్చర్ అనేది గట్టిగా ఉంటుంది కదా, అదొక్కటే నాకు అనిపించింది. ఇంట్లోనే పాలు ఎరగొట్టు చేస్తుంటే ఇంకా బాగుండు అనిపించింది. సో ఈ పాలు వేసి కొంచెం పనీర్ వేసి మనం కాసేపు బాయిల్ చేస్తే ఏంటంటే టెండర్నెస్ ఇంకా ఆ జ్యూసీనెస్ వస్తుంది, అండ్ కొంచెం రిచ్నెస్ కూడా వస్తుంది. సో
నార్మల్గా అయితే కలకండ్ మనం పాలు మొత్తం పెట్టి అది దగ్గరికి వచ్చినంత వరకు కలిపి 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 అది దగ్గరికి వచ్చిన తర్వాత అలా చేస్తాం కదా. ఇదేంటంటే ఇన్స్టెంట్ అనమాట. సూపర్ డూపర్గా వచ్చిందని చెప్పలేను కానీ బాగానే వచ్చింది. ఊరికే ఇంకుడు జిన్ను అంటాం మేము ఒకటి, పాలు ఎప్పుడైనా పగిలిపోయాయి అనుకోండి అవి చేస్తాము. సో ఇంచుమించు అదే టేస్ట్లో వచ్చింది. అండ్ కొంచెం కొంచెం క్వాంటిటీ తినగలం అనమాట, కొంచెం హెవీ అనిపిస్తుంది. ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం షుగర్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే కండెన్స్డ్ మిల్క్ తెప్పించాను ఒక 2 cans, అదే 2 tins. ఏమైనా రెసిపీస్ చేద్దాము అని చెప్పి. అండ్ మీరు ఏమైనా స్నాక్స్ చేశారా? అండ్ రాత్రి వర్షం పడింది కదా, బీభత్సంగా వర్షం పడింది మాకేంటి మొత్తం అందరికీ పడే ఉంటుంది. అండ్ ట్రాఫిక్లోని బోల్డ్ మంది ఉండిపోయారు. అండ్ ఆ వీడియోస్ చూస్తేనే భయంకరంగా అనిపించింది. సో మనం ఇంట్లో ఉండి సేఫ్గా ఉంటే అదే చాలా పెద్ద మాట. తర్వాత ఇప్పుడు రైతులకు కూడా చాలా ప్రాబ్లం కదా, కరెక్ట్గా మ్యాంగోస్ అన్ని తీసేటప్పుడు, ధాన్యం అన్ని తీసేటప్పుడు వర్షం పడి అవన్నీ పాడైపోయాట. సో వర్షం పడితే ఒక బాధ, పడకపోతే ఒక బాధ. హ్యాపీ అవుదామంటే వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు హ్యాపీ అవుతావా అనిపిస్తుంది. అలాగా రకరకాలుగా అనిపిస్తూనే ఉంటుంది రోజంతా. సో క్లారిటీ ఆఫ్ థాట్స్ లేవు ప్రస్తుతానికి. అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసాక చూసారా ఎంత బాగుందో, బాగా కనిపిస్తుంది కదా. సో అలా బోల్డ్ అంతా లిక్విడీగా అయిపోద్ది. దీన్ని మంచిగా ఓపిక్గా ఒక 10 to 15 minutes మనం లో ఫ్లేమ్లోని ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు సెట్ చేసుకొని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. బట్ మనకు అంత ఓపిక లేదు కాబట్టి మేము అలాగే గిన్నెలో వేసుకొని స్పూన్తో తినేసాం. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆపేసినా కూడా బాగుంటుంది. ఇంతవరకు చేశాను. నార్మల్గా సెట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల అందరూ అడిగారని చెప్పి ఇచ్చాను. అప్పుడు సగం అయిపోయింది. సగం అయినప్పటికీ చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయినప్పుడు సెట్ చేయడానికి అవ్వదు. అలాగా ఏదేదో అయ్యి ప్రస్తుతానికి ఇలా అయిపోయింది. నెక్స్ట్ అమెజాన్ సేల్లోని వైభవ్ నాన్ కోసం ఒక సైకిల్ తీసుకున్నాము, ట్రై సైకిల్. ఇది కూడా చూపిస్తాను మీకు నేను. బాగుంది, రేట్ కూడా చాలా రీజనబుల్ రేటే, అరౌండ్ 1600 పడింది కరెక్ట్గా. సో ఎంఆర్పి కొంచెం 5000 అలా ఉంది కానీ 1600 పడింది. ఇది బయట కూడా ఇంచుమించు 1600 అలానే ఉంటుంది, మనకు ఐడియా లేదు. ఇంకా బయటకు వెళ్తే ఆడడం అవ్వట్లేదు, అలా అనుకొని ఏం అవ్వట్లేదు కదా అని చెప్పి ఇంకా అమెజాన్ సేల్లో బాగానే ఉంది. నార్మల్గా అయితే ఇది 2000 ఉంటుంది, ఇప్పుడు సేల్లోని మనకి 1600కి వచ్చింది. సో దీన్ని అసెంబుల్ చేయడమే కొంచెం భయం వేసింది, పెట్టగలనా లేదా అనిపించింది, కానీ ఈజీ, చాలా సింపుల్గానే ఉంది. మనకి అమెజాన్లో వీడియోస్ ఉంటాయి ప్రోడక్ట్ ఎలాగా అసెంబుల్ చేయాలి ఏంటి అనేది. ఆ వీడియోస్ చూసేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది. సో ఇదే కిడ్స్ మేట్ అని చెప్పి అమెజాన్ బేసిక్స్ది కూడా ఉంది ఒకటి, అది కూడా ఇంచుమించు 1500 1600 ఉంది. సో ఆ రెండు చూసి నేను దీనికి ఎక్కువ మంది తీసుకున్నారు, దీని రివ్యూస్ కూడా ఎక్కువ మంది ఉన్నాయి, తర్వాత పర్చేస్ కూడా ఎక్కువ మంది చేస్తుంటారని చెప్పి ఇది తీసుకున్నా. సో ఇలాగ మొత్తం పార్టీలుగా వచ్చేస్తుంది. ఎక్కువ టైం ఏం పట్టలేదు, త్వరగానే అసెంబుల్ చేసేయగలిగా. ఇది అదే మన పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది కదా, సో అలా వచ్చిన ఒక ట్రై సైకిల్. సో ఇది మొత్తం అసెంబుల్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. అసెంబుల్ చేయడం అయితే చూపించలేదు కానీ ఎలా వచ్చింది ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఒకటి ఉంటుంది కదా రైడ్ అన్న ఒకటి, దాన్ని ఏమంటారు, అదే స్పార్లో అన్నిటిలో వెళ్ళిన వెంటనే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఎక్కి స్టీరింగ్ తిప్పితే అది వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని ఏమంటారు నాకు అస్సలు గుర్తురావట్లేదు. కానీ అది తీసుకుందామా అనుకుంటున్నా, కానీ ఇల్లు ఇంత చిన్నది కదా, సో అవసరమా అనిపిస్తుంది. ఎంత ఇల్లు ఉంటే అంతేలే తీసుకో అని ఒకసారి అనిపిస్తుంది. సో మీరేమంటారు అనేది షేర్ చేయండి. అండ్ ఇక్కడ సీట్కి ఒక కుషన్ కూడా ఉంది. అండ్ వాడైతే సూపర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు, వాడికి అర్థమైపోయింది వాడి కోసం ఏదో కొన్నామని. అలాగా సూపర్ ఎగ్జైట్ అయిపోయి అటు ఇటు తిరిగేస్తున్నాడు. సో మొత్తం అసెంబుల్ చేశాక చూపిస్తానండి. ఇంకా మీరేమైనా మూవీస్ కానీ సిరీస్ కానీ ఏమైనా చూసారా అనేది చెప్పండి. నెట్ఫ్లిక్స్లో లాపతా లేడీస్ అని చెప్పి ఒక మూవీ లాంటిది వచ్చింది, మూవీనే ఒకటి వచ్చింది, హిందీలో వచ్చింది. సో మీ ఎవరికైనా టైం ఉంటే కనుక చూడండి. చాలా రోజుల తర్వాత ఒక సింపుల్ స్టోరీ, కానీ చూసినప్పుడు బాగా అనిపించింది అనమాట. ఒక 2 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది అన్నమాట. వాళ్ళు బై మిస్టేక్ ఎలాగో స్వాప్ అయిపోతారు. సో ఇద్దరు పెళ్లి కూతురు, అది వాళ్ళు గుజరాతీ టైప్ అనమాట, వాళ్ళు గుంగట్ వేసుకుంటారు కదా. సో ఎలాగో బై మిస్టేక్ ఇద్దరు అమ్మాయిలు స్వాప్ అయిపోతారు అనమాట. హస్బెండ్స్ ఏమో వేరే అమ్మాయిలను పట్టుకెళ్ళిపోతారు. సో ఆ స్టోరీ ఒకటి చాలా చాలా బాగుంది. చూసినప్పుడు నేను బోల్డ్ రోజుల తర్వాత ఒక సినిమా చూసి ఏడ్చాను. అండ్ మీకు టైం ఉంటే ఒకసారి చూడండి, సరేనా? సో ఇదిగోండి అసెంబుల్ చేసేసిన తర్వాత
ఇలా ఉంది. వాడేమో ముందు నుంచి వెనక నుంచి ఎక్కిపోయి తిప్పు 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 అంటున్నాడు. సో ఫైనల్లీ ఒక కొత్త విషయం, కొత్త వస్తువు తీసుకున్నాం వీడి కోసం. అంటే చిన్న పెద్ద విషయం, పెద్ద వస్తువు అన్నమాట. సో ఇలాగ ప్రస్తుతానికి కొంచెం ఇంట్లో తిప్పి దాని తర్వాత కిందకి తీసుకెళ్ళి కింద కూడా కాసేపు తిప్పేసాము. సో పార్క్కి ఎక్కడికైనా వెళ్ళడానికి అన్నిటికీ బాగుంటుంది కదా. అండ్ వర్షం వచ్చేస్తే స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ టైంలో. పొద్దునంతా ఎండ బీభత్సంగా ఉంది. ఇంక ఈవినింగ్ అయితే అలాగా మెల్లిగా స్టార్ట్ అయ్యి మా ఏరియాలో మియాపూర్ సైడ్ చాలా వర్షం పడిందండి. అండ్ రాత్రి అంతా కరెంట్ లేదు, జనరేటర్ ఉంది కానీ కరెంట్ లేదు. సో కరెంట్ వచ్చిన తర్వాత కూడా ఫుల్ వోల్టేజ్ డ్రాప్, చెట్లన్నీ పడిపోయి బీభత్సంగా అయిపోయింది. సో ఇంత గాలి గాలి గాలి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇంకొక 2-3 days ఇలానే వర్షాలు పడతాయంట. కాబట్టి స్టే సేఫ్ అండ్ స్టే హ్యాపీ అండ్ బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో చూడండి, లాస్ట్ వీడియో అస్సలు చూడలేదు. బై.